హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గానీ లేదంటే ఎక్స్ట్రీమ్ ఫైబర్ గానీ తీసుకునే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఎయిర్టెల్ కొత్త కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి కొత్తగా ₹1000 ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ₹1000 ఆఫ్ ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ ప్లాన్స్ కి అప్లికేబుల్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. ఈ వీడియోలో ఎయిర్టెల్ కనెక్షన్ యొక్క డీటెయిల్స్, ప్లాన్స్ గురించి కూడా చెప్తాను కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎయిర్టెల్ కనెక్షన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీ ఏరియాలో కనెక్షన్ అవైలబుల్ గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు కొత్త కనెక్షన్ కావాలనుకున్న ఈజీగా అక్కడి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్టెల్ ₹1000 ఆఫ్ అంటే ఏంటంటే, కొత్తగా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ కానీ లేదంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కానీ ఎవరైతే కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ₹1000 ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ ₹1000 అనేది మనకు ఒక్కసారిగా రాదు. ప్రతి నెల కూడాను ₹100 వోచర్ రూపంలో రావడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటనేది చూసుకున్నట్లయితే, ప్రీవియస్ గా మనం ఏదైనా ఒక న్యూ కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే ₹2500 పే చేసేవాళ్ళం. అదే బేసిక్ ప్లాన్ లో మనకి 699 ప్లాన్ కనుక అనుకున్నట్లయితే మనకి 3 months పాటు ఈ 2500 కి మనకి కనెక్షన్ అయితే ఇచ్చేవారు. బట్ ఇప్పుడు మనకి జస్ట్ ₹1500 మీరు న్యూ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. అది మీకు 2 months పాటు ఈ కనెక్షన్ యొక్క వ్యాలిడిటీ అయితే ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఈ కనెక్షన్ తీసుకుంటారో ప్రతి నెల కూడాను మీకు ₹100 వోచర్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వోచర్ ని మీరు నెక్స్ట్ బిల్ పే చేసేటప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 699 ప్లాన్ మనకి ₹840 ఇలా అప్రాక్స్ గా అవుతుంది కదా. దీన్ని మనం వోచర్ రూపంలో కనుక చూసుకున్నట్లయితే ₹100 అయ్యి ₹740 మాత్రం పే చేసుకున్నట్లయితే మనకు సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ వోచర్స్ అన్ని కూడా మనకి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లో చూపించడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా రెడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్లాన్స్ కి అప్లికేబుల్ అంటే, జనరల్ గా నేను బయట సెర్చ్ చేసినప్పుడు నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. ఆన్లైన్ లో దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే కొన్ని ప్లాన్స్ మాత్రం ఇది అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు న్యూ కనెక్షన్ తీసుకోవాలనుకునేటప్పుడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ మీకు ఫోన్ చేస్తారో లేదంటే మీ దగ్గరికి వస్తారు కదా ఎగ్జిక్యూటివ్ రాగానే, వాళ్ళతో ఏ ప్లాన్స్ కి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఒకసారి తెలుసుకొని మీరైతే కనెక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ప్లాన్స్ కనుక చూసుకున్నట్లయితే 599, 699 ప్లాన్ లో మనకి ఈ ₹1000 ఆఫ్ అనేది అప్లికేబుల్ అని చెప్తున్నారు. ఈ 699 ప్లాన్ లో మనకి 40 MBPS స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా అంటారు. ఎయిర్ ఫైబర్ కి అయితే మాత్రం 1000 GB ఇస్తారు. అదే ఆప్టికల్ ఫైబర్ కి అయితే మాత్రం మనకి 3300 GB డేటా అయితే ఇస్తున్నారు. కొన్ని ఓటీటీ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఈ ప్లాన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో బ్రీఫ్ గా నేనైతే చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఏ ఓటీటీ వస్తాయి, ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏంటి డీటెయిల్ గా ఆ వీడియోలో ఉంటాయి. ఇక నేను బేసిక్ ప్లాన్స్ అండ్ స్పీడ్స్ మాత్రమే చెప్తాను. ఇది ఎవరికి ఈ 699 ప్లాన్ ఎవరికి యూజ్ అవుతుందని చూసుకున్నట్లయితే, ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ లేదంటే ఓన్లీ బ్రౌజింగ్ కోసం, ఏదైనా టీవీ ఛానల్స్ చూసుకోవడం కోసం కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 899 ప్లాన్. ఇందులో మనకి 100 MBPS స్పీడ్ తో డేటా వస్తుంది. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో మనకి 3300 GB ఇస్తారు. ఎయిర్ ఫైబర్ లో కనుక చూసుకున్నట్లయితే 1000 GB డేటా వస్తుంది. ఇది ఎవరికి యూజ్ అవుతుంది? మనకి ఇంట్లో 3 నుంచి లేదంటే 5 and above ఎక్కువ డివైజెస్ వాడతారు. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, టీవీస్ అన్నీ ఒకేసారి యూజ్ చేస్తాం అనుకున్నప్పుడు ఈ 100 MBPS ప్లాన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ 100 MBPS స్పీడ్ అయితే సూట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి 1199 ప్లాన్. ఇందులో చాలా వరకు కూడా ఓటీటీ అప్లికేషన్స్ అయితే కవర్ అవుతాయి. ఇందులో డేటా స్పీడ్ వచ్చేసరికి మనకి 200 MBPS డేటా అయితే వస్తుంది. ఇందులో బేసిక్ ఓటీటీ అప్లికేషన్స్ తో పాటు మనకి నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 1599 ప్లాన్. ఇందులో కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని ఓటీటీ అప్లికేషన్స్ కవర్ అవుతాయి. ఇందులో స్పీడ్ వచ్చేసరికి 300 MBPS స్పీడ్ ఉంటుంది. ఇంకా ఈ స్పీడ్స్ అన్ని కాదు, ఇంకా హైయర్ స్పీడ్ కావాలనుకున్నట్లయితే 3999 ప్లాన్ ఉంటుంది. ఇందులో 1 GBPS ప్లాన్ అయితే ఉంటుంది. ఇందులో కూడా ఆల్ ఓటీటీ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా ఏ ప్లాన్స్ కి అప్లికేబుల్ అవుతుంది అనేది నేను ఆన్లైన్ లో సెట్ చేసిన దాని ప్రకారం ఏంటంటే 599, 699, 899, 1199 అండ్ అలాగే 1599 అండ్ అలాగే 3999 ప్లాన్స్ లో మాత్రం ఈ ₹1000 ఆఫ్ అప్లికేబుల్ అవుతుందని చెప్తున్నారు. ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎవరైతే పాత కనెక్షన్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ ₹1000 ఆఫ్ అనేది అయితే రాదు. ఎవరైతే న్యూ కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ₹1000 ఆఫ్ అనేది ఉంటుంది. ఈ డిస్కౌంట్ అనేది ఒకేసారి రాకుండా మనకి ప్రతి నెల కూడా ₹100 వోచర్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వోచర్స్ ని ఎవరైతే పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళు బిల్ పేమెంట్ చేసినప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాన్ ఏదైతే ఈ ₹1000 వోచర్ ఉందో ఇది ఓన్లీ పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ మాత్రమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ వోచర్స్ అనేవి బిల్ పేమెంట్ లో యూజ్ అవుతాయి కాబట్టి బిల్ పేమెంట్ అనేది జనరల్ గా పోస్ట్ పెయిడ్ యూజర్స్ కి యూజ్ అవుతుంది. న్యూ కనెక్షన్ తీసుకున్నాక ప్లాన్ చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఈ వోచర్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. బట్ ఏదైతే న్యూ ప్లాన్ అప్గ్రేడ్ అవుతారో ఆ ప్లాన్ లో కూడా ఎలిజిబిలిటీ ప్లాన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లాన్ అప్లికేబుల్ అవుతుంది. మీరు
న్యూ కనెక్షన్ తీసుకున్నాక 2 మంత్స్, 3 మంత్స్ యూజ్ చేసి క్యాన్సిల్ చేసుకున్నా లేదంటే బిల్ కట్టకపోయినా ఈ వోచర్స్ అనేవి రావడం ఆగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎయిర్టెల్ కనెక్షన్ ఎలా అప్లై చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను కదా. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, నేమ్ ఎంటర్ చేస్తే మీ ఏరియాలో అవైలబుల్‌గా ఉందో లేదో కూడా చెక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ అవైలబుల్‌గా ఉంటే మీరు న్యూ కనెక్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ మీ దగ్గరికి వస్తారు. మీ యొక్క ప్రూఫ్స్, ఐడీ ప్రూఫ్స్ తీసుకొని మీకు న్యూ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఏవైతే ఈ ఎయిర్టెల్ యొక్క ప్లాన్స్ ఉన్నాయో ఇది ఏరియా వైస్ కొన్ని డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లాన్స్ గనుక చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ మీ యొక్క ఏరియా ఎంటర్ చేసి మీ ఏరియాలో ఏ ప్లాన్స్ అవైలబుల్‌గా ఉన్నాయనేది చూసుకోవచ్చు. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లేదంటే మీ ఫ్రెండ్స్‌కి యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటైతే ఒక్కసారి అయితే షేర్ చేయండి. వాళ్ళకి గూడా ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.